సూపర్ స్టార్ మహేష్ బాబు శాసించాడు. దర్శక ధీరుడు రాజమౌళి పాటించాడు. 25 ఏళ్ల తన కెరియర్లో ఎన్నడూ ఇలా జరగలేదు. మహేష్ బాబుతో వారణాసి మూవీ తీస్తున్న రాజమౌళి ఫస్ట్ టైం తన స్టైల్కి భిన్నంగా మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. అసలే 55,000 థియేటర్స్ నుంచి 70,000 థియేటర్స్కి వారణాసి విడుదల లెక్కలు మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో 80% వండర్ మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం కిక్ ఇస్తోంది. మొన్నటికి మొన్నే ఈ మూవీ షూటింగ్ 50% పూర్తయిందని తేల్చాడు రాజమౌళి. కట్ చేస్తే ఈ వార్త వచ్చి వారాలే గడుస్తోంది. ఈ లోపే మరో 30% షూటింగ్ పూర్తయిపోయింది. అంటే వారణాసి 80% షూటింగ్ పూర్తయినట్టేనా? 2027 ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన వారణాసి సమ్మర్లోగా షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేస్తారా? మరి జూన్ నుంచి ఏప్రిల్ వరకు 1 ఇయర్ ఈ ఫిలిం టీం ఏం చేస్తుంది? ఈ గ్యాప్ని ఎలా వాడుకోబోతోంది? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ నిజంగా వండర్ చేసేలా ఉంది. సైలెంట్గా బాంబు పేల్చినట్లు ఈ సినిమా ఆల్ ఆఫ్ సడన్గా 80% షూటింగ్ని పూర్తి చేసుకుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ నుంచి మొదలు పెడితే జూన్ ఎండ్లోగా వారణాసి షూటింగ్కి గుమ్మడికాయ కొట్టి ప్యాకప్ చెప్పేలా ఉన్నాడు రాజమౌళి. ఇది నిజంగా షాకింగే. బాహుబలి 2 ఏళ్లు అనుకుంటే 2 భాగాలను 4 ఏళ్లు తీశాడు. RRR కేవలం ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పి 3 ఏళ్లు టైం తీసుకున్నాడు. కట్ చేస్తే మహేష్ ఫ్యాన్స్ అయితే రాజమౌళితో సినిమా అనగానే 2-3 ఏళ్లు సెట్స్కే తమ హీరో పరిమితమవుతాడని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. 2027 ఏప్రిల్లో రిలీజ్ అన్నా నమ్మట్లేదు. ఎందుకంటే రాజమౌళి రిలీజ్ డేట్లు ఎప్పుడూ వాయిదా పడటం కామన్ కాబట్టి. అంతటికి పర్ఫెక్షన్ కారణంతో మేకింగ్ డిలే అవ్వటం. అలాంటిది చెప్పినట్టు వారణాసిని ఏడాది సమ్మర్లోగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. జూన్లోగా షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. పక్కాగా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూన్ ఎండ్లోగా షూటింగ్ అయిపోతే రిలీజ్ డేట్ వరకు టైం చూస్తే ఏకంగా ఏడాది టైం ఉంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్కి చాలా ఎక్కువ. ఇంకా వరల్డ్ వైడ్గా టూర్లేసి వారణాసిని ప్రమోట్ చేయడానికి కూడా చాలా టైం ఉన్నట్టే. అందుకే అంతా షాక్ అవుతున్నారు. ప్రభాస్, నాని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎవరితో సినిమా తీసినా అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేయని రాజమౌళి మహేష్ని మాత్రం కరుణించాడు. అంతా అనుకున్న టైంలోగానే పూర్తి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పూర్తయ్యేది వారణాసి మొత్తం సినిమానా, లేదంటే 2 భాగాలుగా ఈ ప్రాజెక్ట్ని విడగొడుతున్నారు కాబట్టి మొదటి భాగం షూటింగ్ పూర్తిగా వస్తుందనుకోవాలా? అంటే ఇంకా 2వ భాగం షూటింగ్ పెండింగ్ ఉంటుందనే డౌట్లు కూడా ఉన్నాయి. కానీ ఏదీ తేలలేదు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం కనిపించట్లేదు. కానీ ప్రియాంక చోప్రా మాత్రం వారణాసి షూటింగ్ కోసం సిద్ధమవుతున్న వీడియోలతో అప్డేట్లు ఇచ్చి ఫ్యాన్స్ని కొంతవరకు కూల్ చేస్తోంది. వారణాసి టీం సర్ప్రైజ్లతో నిండిపోతోంది.